ఓకేనా నీకు అక్కలాంటి వాళ్ళు? అక్కలాంటి వాళ్ళు ఓకేనా? అయితే అబద్ధాలు ఆడు. అక్కలాంటి వాళ్ళు ఓకే అయితే. వద్దు అంటే ఆడదు. చెప్పు. దీవెన అబద్ధాలు ఆడడం నీలాంటి వాళ్ళు వద్దంట. దీవెన వద్దు నీ అంటే నేను చల్లలేదు అలాంటి కూతురు. నేను అసలు అబద్ధాలే అన్నాడు. అందరూ మగ పిల్లలే పుడతారంట. దీవెన్ మొత్తం రికార్డ్ అయింది. ఇప్పుడు గొడవ అవుతుంది. ఇదే రికార్డింగ్ ఉంచుతా యూట్యూబ్ లో కూడా ఎప్పటికీ ఉంటది. ఇది నీకు పెళ్లి పిల్లలు పుట్టింది ఎప్పుడు చెప్తాను ఈ సంగతి. పెళ్లి చేసుకోవాలంట మా దీవెన. ఇప్పటి నుంచే చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే డైలీ వాళ్ళ నాన్నని చూస్తుండే కదా, అందుకనే వాడికి ఆటోమేటిక్ గా అలా అనిపిస్తుంది. అంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది వాళ్ళకి. ఎవరైతే సతాయిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు అమ్మ సతాయిచ్చిద్దాని అనలేగా. అమ్మ సతాయిస్తుందా? మధ్యలో మాకెందుకు నానంటుండు నన్ను చూస్తుండగా డైలీ, అందుకే పెళ్ళొద్దంటు. అది నాన్న అభిప్రాయం. నీకు చెప్తుండు. నేను వాడికి చెప్పలే. దీవెన్ నీకు చెప్పలే. నేను నాన్నని చూసి నిన్ను ఇప్పుడు ఏదో ఒకటి చేసి అమ్మ ఎమోషనల్ గా చేసి బ్లాక్ మెయిల్ చేసి ఏదో తప్పించుకోవాలని ట్రై చేస్తాను. మరి ఇప్పుడు నేను నిన్ను అనలే కదా, నేను నా గురించి చెప్పా. మరి దేని బాబు నన్ను చూస్తుండే కాబట్టి వాడు అమ్మని నాన్నని చూస్తుండే కదా. అమ్మని నాన్న నేను అనలే. నేను కల్పించక దీవెన్ అదే మా దీవెన్ బాబు మనం చెప్పింది కదా, అమ్మ 1, 2, 3 యాడ్ చేసి చెప్పింది. అవునా దీవెన్? సతాయిస్తున్నా నేను? అనలేదే. నువ్వే సతాయిస్తాను. నిజంగా సతాయిస్తాను. ఇప్పుడు సతాయిస్తాను నిజంగా. వాళ్ళు హోంవర్క్ చేసుకుంటాండి. మీనింగ్ అందరికి అర్థమైతుంది. చెప్పవసరం లేదు సపరేట్ గా. అర్థమైంది కదా అంటుంది. అర్థమైంది కదా ఇంకెందుకు వదిలే అంటుంది. దీవెన్ బాబు ఈ రోజు చాలా సిన్సియర్ గా సీరియస్ గా హోంవర్క్ చేస్తున్నాడు. ఏం లేదా అంతా డొల్లే. చెప్పండి. ఇక్కడ అది ఓకే. లాస్ట్ ఉంటుంది కదా, అదేమని చెప్పండి. అమ్మ ఉండేది అవ్వు కాదు, అవ్వు మిస్ అయింది. ఇగో అమ్మ అహా, అమ్మ అహా అంటే అహా మీద ఏం లేవన్నమాట. హిందీలో అండి అవి, తెలుగులో కాదు. దీవెనికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్, దీవెనకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ హిందీ. నాకు మ్యాథ్స్ అస్సలు కాదు. నువ్వే చెప్పినావు నాకు మ్యాథ్స్ ఇష్టం అంటాగా, నాకు రాదు, అందుకే నాకు మ్యాథ్స్ ఇష్టం ఉంది అంటాడు. ఎప్పుడైనా మ్యాథ్స్ అంటాడు మమ్మీ కదా. అప్పుడు మ్యాథ్స్ ఇష్టం కాదు, నాకు రాదు. మూతిని మూసుకుంటున్నా, రోజు మూసుకొని మాట్లాడుతున్నా. నానా అప్పుడు నిజంగా ప్రామిస్ చెప్తున్నప్పుడు ఏమన్నా తెలుసా, నేను మ్యాథ్స్ ఇష్టం వినాలి. నాకు మ్యాథ్స్ ఇష్టం అంటా గానీ నాకు రాదు, అందుకే నాకు మ్యాథ్స్ ఇష్టం ఉండదు. తిని అట్లా చెప్తా ఉంటాడు. అవునా దీవెన్? ఇక్కడే అబద్ధం చెప్పినవంటే నువ్వు అమ్మ చెప్పినట్టు ఇంకా నీకు అక్కలాంటి పిల్లలు పడతారు. అక్కడ కూర్చో, నన్ను నువ్వు ఎందుకు నోరు మూసుకొని మాట్లాడుతున్నావు దీవెన్? అది ఎవ్వరికైనా ఊడిపోతాయి దీవెన్. నీకు ఒక్కడికి వదలలో దేశంలో ప్రపంచంలో నీకు ఒక్కడికి ఊడినట్టు. మా దేవుని బాబు పన్ను ఊడింది. పేరు ఏంటి? చూడండి దీవెన్ బాబు పన్ను ఊడింది స్కూల్లో. వీడియో ఉంటదిలే. ఏం బాలేదు, అందరికి ఉడతాయి, టీచర్స్ కూడా ఉడతాయి. నీకు ఇంకా ఇది ఒకసారి నీకు ఇంకా మంచిగా ఉన్నావు ముద్దుగా. సీఎం అయినా పిఎం అయినా అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉడాల్సిందే పళ్ళు.
ఊడాల్సిందే పళ్ళు అంటే నువ్వు ఒక రకంగా చెప్పినావు. పళ్ళు ఊడిపోతాయండి. పళ్ళు ఊడితే ఊడాల్సిందే పళ్ళు. అయిపోవాలి CEO అట్లుంది. అవును దీవెన్, అయిపోవాలి CEO. కొరియాకి కొరియా వెళ్ళి వెళ్ళావు కదా, ఏముంది అసలు నేను ఏ దేశం వెళ్ళను, ఓన్లీ క్రికెట్ కి అట్లా పోతాను కదా ఇంటిసారి. అప్పుడే పోతాను. అక్కడ చెప్పినా లేదా అప్పుడు తమ్ముడు ఇంటి మూవీస్ అడుగుతున్నా ఇట్లా ప్లాన్ చెప్తున్నా. నేను అని తమ్ముడే చేతితోటి కాదు, నేను అని తమ్ముడే ప్లాన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం హ్యాండ్స్ తో బాగా చేస్తాడు. ఎట్లా బాడీ లాంగ్వేజ్ మమ్మీ అది. మన హీరోలలో మళ్ళా అలాంటి మంచి అంటే బాడీ లాంగ్వేజ్ హ్యాండ్ మూవ్మెంట్ బాగా ఎక్కువ అల్లు అర్జున్ యూజ్ చేస్తాడు. బాగుంటది హ్యాండ్ మూవ్మెంట్. ఓకే నాన్న. ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ దీవెన్ ప్రభాస్ నువ్వు చెయ్యాలి. ప్రభాస్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు ఎంకి పెట్టావండి? ప్రభాస్ ఫింగర్స్ చాలా బాగుంటాయి, ఏళ్ళు నీ కూడా కొంచెం దాదాపు అట్లా ఉంటాయి. ఇంకా నీ పెద్దగా అయితే నీ కూడా సేమ్ ఉంటాయి ప్రభాస్ లాగా. అమ్మ దీవెన్ మారిపోయింది దీవెన్. ఏంటి ఫ్యాన్స్ ఫ్యాన్ గా మారిండు. దీవెన్ బాబు మొన్నటి దాకా డీకి ఉండే. కాదు యోధకుండానే ఉండే. కాదు అంతేనా? యోధకుండానే ఉండే. ఓ యోధా కోసం నువ్వు డీకి ఉన్నావా? ఓ సినిమాలు రావట్లేదని మళ్ళీ చేంజ్ అయ్యింది. ఒక్క లక్కీ భాస్కర్ వచ్చిందంటే మరి అంటే ఓ నెలకు ఒకటి వస్తుంది ఏంది సినిమాలో? మరి దాని ప్రభాస్ మూవీస్ చేసిండు ఒక్కసారి. దీవెన్ ఆయన కూడా చాలా చేసిండు, కాకపోతే ఇప్పుడు తెలుగులో వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. మలయాళం హీరో అయినా తెలుగు హీరో, ప్రభాస్ తెలుగు హీరో కాబట్టి నీకు చాలా సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ వచ్చింది టీవీలో జెమినీలో, మా టీవీలో జెమినీలో కదా జెమినీలో డి వచ్చింది. మా దేవిని మాకి కొంచెం కోల్డ్ చేసి కాఫ్ వస్తుంది. ఇంకా కాఫ్ లోనే చాక్లెట్ తిన్నది, దాచిపెట్టుకుని ఫ్రిడ్జ్ లో తీసి తిన్నది, ఇంకా ఎక్కువైంది. మా దీవెన్ బాబు ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాడు అనమాట, మ్యారేజ్ చేసుకోవద్దని. బాగా చదువుకోవాలి, పెళ్లి చేసుకోవద్దు, క్రికెట్ నేర్చుకోవాలి, క్రికెట్ అవ్వాలి. క్రికెట్ కి ఫ్యాన్స్ ఉండాలి కదా. నువ్వు సినిమా హీరో అవితే ప్రభాస్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఉండుగా. ఎవరు ఆయనకి ఫేవరెట్? ఎవరు ఆయనకి ఫేవరెట్? ఓ విరాట్ కోహ్లీ హీరో ఏ ఫ్యాన్ అని ఉంటుందా? విరాట్ కోహ్లీకి ఫ్యాన్ కదా, విరాట్ కోహ్లీ ఇంకో ఫ్యాన్ కదా, ఆ ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ కదా. ఆయన ఎవరికి ఫ్యాన్ అంటున్నా నేను. ఆయనకి ఇష్టమైన హీరో ఎవరని అడుగుతుంది అమ్మ. అడుగు, ఫోన్ చేశారు విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఫోన్ చేయాలి. నెంబర్ ఇస్తే చేస్తాను. ఏముంది ఆయన నేను అడుగుతున్నా, నిన్ను చేస్తాను, నువ్వే చెయ్యాలి. దీవెన్ బాబు దగ్గర నిజంగా విరాట్ కోహ్లీ ఫోన్ నెంబర్ ఉంది, కానీ ఎవరికి చెప్పడు. చెప్పము 18 ఉంది నెంబర్ ఉంది కానీ ఫోన్ నెంబర్ కాదు. 18 నేను ఫోన్ నెంబర్ ఉంది దీవెన్ దగ్గర, కానీ ఎవరికి ఇయ్యడు పర్సనల్ కదా. మాకు కూడా చెప్పట్లే. మాకు చెప్తే కొంచెం కోహ్లీ గారికి ఫోన్ చేసి రోహిత్ శర్మ నెంబర్ కడుక్కుందామంటే చెయ్యట్లే నాకు. అది ఈవెన్ కోహ్లీ, రోహిత్ శర్మ. అయితే హిందీ నేర్చుకోవాలి, హిందీ ఇంగ్లీష్. ఎస్, నువ్వు కోహ్లీతో ఇప్పుడు కోహ్లీ కలిసిండు అనుకో, విరాట్ తెలుగు రాదు, నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇంగ్లీష్ గానీ హిందీ గానీ మాట్లాడాలి. మాట్లాడతా? వెరీ గుడ్. కలిసినప్పుడు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారు? కాజులు అయిపోయినాయా? మధ్యాహ్నం ఇవాళ 1 కాకముందే అన్నం తిన్నాం.
ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఓన్లీ 1 దోశ ఉంటే తినేసిన. డైట్ కాదు, లేదు పిండి లేదా అయిపోయిందా? దోశ పిండి లేదంటే పిండి అని సరే టిఫిన్ ఓకే. నువ్వు కూడా దొరుకుతావు నాకు. మన అయిపోయినాయి అసలు నేను తినలే. ఓకే రేపు తెప్పిస్తాను. రేపు అనిల్ అన్న వస్తాడు, తెప్పిస్తా. ఓకే అండి, ఇదనమాట ఈవినింగ్ వ్లాగ్. ఇంకా పిల్లలతో సరదాగా ఇంకెందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కుదరదు వీళ్ళతో వీడియోలు చేయడము, వీళ్ళు కనిపించరు. అందుకని చెప్పి ఇంకా వీళ్ళు వచ్చినప్పుడు వీడియోస్ తీసుకుంటా. చాలా బిజీ. ఇంకా సండే వచ్చింది అంటే సండే రోజు లేవడము, వీళ్ళు టిఫిన్ చేయడము, మళ్ళీ మేము మళ్ళీ వంట చేయడము, తినడము, మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంచెం వీళ్ళు రెస్ట్ తీసుకోవడము, మేము ఏదో పని ఉండడము. సండే అయిపోతూనే ఉంటది. మళ్ళీ నైట్ అయితేనే ఉంటే పడుకోవాలి. ఇక మళ్ళీ మార్నింగ్ లేవాలి మండే అని. స్కూల్ అయితే చాలా అనిపిస్తుంది, అయిపోయినట్టు అనిపిస్తుంది. స్కూల్ స్టార్ట్ అయినాక స్టార్టింగ్ లో ఒక 2 days వెళ్ళలేదు, కంటిన్యూ సక్సెస్ఫుల్ గా 12th స్టార్ట్ అయితే 12th to 13th వెళ్ళలేదు. అంటే ఫ్రైడే సాటర్డేనా మండే నుంచి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన డైలీ ఒక వీడియో ఇట్లా మీకు మా దీవెన్ బాబుతో కూడా మాట్లాడించండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి మా దీవెన్ బాబుతో ఖచ్చితంగా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఎస్, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. మెయిన్ మనం ఎంత బలవంతం చేసినా పాపం వాళ్ళు అప్పుడు వెళ్ళరు, కానీ హోంవర్క్ కూడా చేయమని బలవంతం చేయండి. ఇప్పుడు వాళ్ళకి భయం ఉంది కాబట్టి. ఇంత ముందు దీవెన్ బాగా బుక్ది బ్యాగ్ది అనేది ఇప్పుడు అనవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్తే అది ఎన్ని రోజులు ఉండదు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటేనే. కలేజా సినిమాలో ఎవరితో మాట్లాడుతుంది సార్? దేవుడు నేను చెప్తే నమ్మరు, నువ్వు చెప్తే నమ్మరు. వాళ్ళే తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక 4 days అయితే మా ఉమా బర్త్డే, July 14th పుడుతుంది. ఇంకా పుట్టలే అదే అంటున్నా, ఇంకా పుట్టలే, పొట్టలోంచి మాట్లాడుతుంది. ఇంకా నేను కూడా పుట్టా 24th వరకు, నేను కూడా పుట్టాను. ఏప్రిల్ నువ్వే పుట్టిన ఫస్ట్, ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై తర్వాత అమ్మో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. 3 homeworks అయిపోయే వరకు ఇంతసేపు 13, 14, 15, 16, 17, 18, 19